వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ అపవాదు. ఇది పరోపకారి పాపన్న కథ. ఇక కథలోకి వెళ్దాం. పాపన్న ఉండే ఊళ్ళో ఒక దంబయ్య ఉండేవాడు. అతను కావటానికి ఆస్తిపరుడే కాని తన తాహతుకు మించి జమీందారు బిడ్డలాగా బ్రతుకుతూ జూదం వ్యసనం మూలాన డబ్బు చాలా నష్టపోయి ఎరుగున్న వాళ్ళందరి దగ్గర అప్పులు చేశాడు. దంబయ్యకు 2000కు పైగా అప్పు పెట్టిన ఒక పెద్ద మనిషి తన అప్పు 2-3 రోజుల్లో చెల్లించవలసిందని, లేకపోతే దంబయ్య ఇల్లు స్వాధీనం చేసుకుంటానని ఒత్తిడి చేశాడు. అంతదాకా దంబయ్య భార్యకు తన భర్త అప్పుల పాలై ఉన్న సంగతే తెలియనే తెలియదు. ఆమె దంబయ్యతో, ఇల్లు కాపాడుకోవాలి, నా నగలు ఎక్కడన్నా మంచివాడి దగ్గర కుదవబెట్టి డబ్బు తెచ్చి బాకీ తీర్చేయండి. పిల్ల పెళ్లిలోపుగా ఎలాగో సొమ్మిచ్చి నగలు విడిపించుకోవచ్చు అని అన్నది. తన పుట్టింటి వారిచ్చిన ఆ నగలను దంబయ్య భార్య పెట్టుకోవటం లేదు. ఆమె వాటిని తన కుమార్తె కోసం భద్రంగా ఒక పెట్టెలో దాచి ఉంచింది. వాటిని అమ్మటానికి గాని తాకట్టు పెట్టడానికి గాని తన భార్య ఒప్పుకోదని దంబయ్యకు తెలుసు. అయినా అతను వాటిని ఏనాడో సొమ్ము చేసేశాడు. ఒకసారి అతను జూదంలో ఒకతనికి చాలా పెద్ద మొత్తం బాకీ పడి, బాకీ మరొక విధంగా తీర్చలేక తన భార్యకు తెలియకుండా ఆమె నగలను తస్కరించి తీసుకొని వెళ్ళి జూదంలో గెలిచిన వాడికిచ్చేశాడు. ఆ తరువాత ఆ ఇద్దరూ ఒక కంసాలి వద్దకు వెళ్ళి ఆ నగల లాంటివే గిల్టు నగలు చేయించారు. దంబయ్య వాటిని తెచ్చి తన భార్య నగల పెట్టెలో ఉంచేశాడు. ఇప్పుడు భార్య తన నగలను తాకట్టు పెట్టి సొమ్ము తెచ్చి బాకీ తీర్చి ఇల్లు నిలబెట్టమనేసరికి, సరే అలాగే చేద్దాం అని దంబయ్య నగల పెట్టె తీసుకొని బయలుదేరాడు. ఈ నకిలీ నగలను ఎవరికి సులువుగా అంటగట్టవచ్చునా అని దంబయ్య ఆలోచించగా పాపన్న జ్ఞాపకం వచ్చాడు. పాపన్న అమాయకుడు. అతను డబ్బు వడ్డీ లేకుండా అప్పు ఇస్తాడు. ఇస్తే కాని సాధారణంగా బాకీ అడగడు. మామూలుగా అప్పులిచ్చే వాళ్ళలాగా ప్రశ్నలు వెయ్యడు, పరీక్షలు చెయ్యడు. ఇలా అనుకుని దంబయ్య తన భార్య నగల పెట్టెను పాపన్న వద్దకు తీసుకుపోయి, పాపన్న, ఇదివరకే నేను నీ దగ్గర 300 అప్పు చేసి ఉన్నాను. నీకు గుర్తులేకపోయినా నేను మరిచేవాణ్ణి కాను. పెద్ద చిక్కు వచ్చి పడింది. నువ్వే నన్ను కాయాలి. మా అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. పెళ్లి ఖర్చులకు అవసరంగా 3000 కావాలి. నువ్వే నా పిల్ల పెళ్లి చేశావనుకుంటాను. ఇవిగో నా భార్య నగలు. ఇందులో ఒక జత మురుగులు, కాసుల పేరు, వడ్డానము, జడబిళ్ళ ఉన్నాయి. నువ్వే చూడు అని జేబులు తడువుకొని, అరెరే, దీని తాళం చెవి ఇంట్లోనే మర్చిపోయినట్టున్నానే అంటూ విచారం వెలిబుచ్చాడు. నీ మాట చాలదా దంబయ్య, నేను నగలు చూడాలా ఏమిటి? తాళం చెవి నీ దగ్గరే ఉండని, తిరిగి ఈ పెట్టెను అలాగే తీసుకుపోవచ్చు. నీకు డబ్బిస్తాను, పిల్ల పెళ్లి జరిపించు, శుభస్య శీఘ్రం అని పాపన్న 3000 రూపాయలు ఎంచి దంబయ్యకిచ్చి అతన్ని పంపేసి నగల పెట్టెను లోపల దాచిపెట్టాడు. ఆ డబ్బుతో దంబయ్య తన బాకీ తీర్చి ఇంటిని కాపాడుకున్నాడు. తన నగలను మరొకరి దగ్గర కాకుండా పాపన్న దగ్గర తాకట్టు పెట్టినందుకు దంబయ్య భార్య కూడా చాలా సంతోషించింది. కాలం గడుస్తుంది. దంబయ్య భార్య తన నగలను తాకట్టు విడిపించమని భర్తను తొందర చేస్తుంది. డబ్బు దొరకలేదు, తొందర పడకు అని దంబయ్య భార్యకు సమాధానమిస్తూ ఉన్నాడు. అతను సాధ్యమైనంత వరకు పాపన్న కంట పడకుండా తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి పాపన్న కనిపించి, పిల్ల పెళ్లి సలక్షణంగా జరిగిందా అని అడిగితే, ఆ సంబంధం తప్పిపోయింది, వేరే సంబంధాలు చూస్తున్నాం అని దంబయ్య అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఇలా 2 ఏళ్లు జరిగిన మీదట దంబయ్య కూతురికి ఒక మంచి సంబంధం నిజంగానే వచ్చింది. వధూవరులు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడ్డారు. వరుడి తండ్రి మటుకు సాలంకృత కన్యాదానం జరగాలని పట్టుబట్టాడు. సాలంకృత కన్యాదానం అంటే తలకు, మెడకు, చేతులకు, నడుముకు బంగారు నగలు ఉండాలి. యథాశక్తి పిల్లకు ఏవో నగలు పెడతానంటే వరుడి తండ్రి అందుకు ఒప్పుకోలేదు.
వరుడే పట్టుబట్టవద్దని సలహా ఇచ్చిన అతని తండ్రి విన్నాడు కాదు. నిక్షేపం లాంటి సంబంధం చెయ్యి దాటిపోయేటట్టుగా కనపడింది. పెళ్లి కూతురు ఏడవసాగింది. తాకట్టు నగలను విడిపించుకురమ్మని భార్య దంబయ్యను అడిగింది. దంబయ్య తన భార్యను తిట్టి ఇంకో సంబంధం చూస్తానని ఇంటినుంచి బయలుదేరి వెళ్ళాడు. పాపన్న దయతలిస్తే తప్ప తన కూతురికి పెళ్లి జరగదనుకొని దంబయ్య భార్య తన కుమార్తెను వెంటబెట్టుకొని పాపన్న ఇంటికి వెళ్ళింది. పాపన్న ఇంటలేడు కాని మీనాక్షి ఉంది. దంబయ్య భార్య మీనాక్షిని తన కూతురి పెళ్లి ఎలాగైనా జరిపించమని వేడుకుంది. నిజమేనమ్మా, బాకీతో ముడిపెట్టి మంచి సంబంధం వదులుకుంటారా? మా ఆయన రాగానే మీ నగల పెట్టే మీకు పంపిస్తాను. మీకు నచ్చిన సంబంధాన్ని పోనివ్వకండి అన్నది మీనాక్షి. దంబయ్య భార్య ఇంటికి తిరిగి వెళ్ళి రేపు నిశ్చితార్థం చేసుకునేటందుకు రండి. మీ ఇష్ట ప్రకారమే వివాహం జరుపుతాము అని పెళ్లివారికి కబురు చేసింది. భర్త రాగానే అతనితో జరిగినదంతా చెప్పి పాపన్నను మీనాక్షిని తెగ పొగిడింది. ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకున్నాడు దంబయ్య. అన్నట్టుగానే మర్నాడు పాపన్న నగల పెట్టెతో సహా దంబయ్య ఇంటికి వచ్చాడు. నిశ్చితార్థానికి పాపన్నను కూడా ఉండమని దంబయ్య కోరాడు. కొద్దిసేపట్లో వరుడు, వరుడి తండ్రి, పురోహితుడు, సిద్ధాంతి వచ్చారు. దంబయ్య నగల పెట్టె వాళ్ళ ముందు పెట్టి, ఇవి నా భార్య నగలు, వీటితోనే కన్యాదానం చేద్దామనుకుంటున్నాం. కానీ గ్రహచారవశాత్తు వీటిని ఈ పాపన్న గారి వద్ద 3000కు తాకట్టు పెట్టవలసి వచ్చింది. అయినా ఆయన సద్బుద్ధితో అప్పు నింపాదిగా తీసుకోమని ఈ నగలు తెచ్చి ఇస్తున్నాడు. ఆయన దయ వల్లనే ఈ పెళ్లి జరుగుతుంది అని అన్నాడు. అదంతా ఇప్పుడెందుకులే, పెట్టె తెరిచి లాంఛనంగా వారికి నగలు చూపించు అన్నాడు పాపన్న. దంబయ్య లేచి వెళ్ళి పెట్టె తాళం చెవి తెచ్చాడు. ఆ తాళం చెవి పాపన్న వద్ద ఉండకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దంబయ్య తనకిచ్చిన తాళం చెవిని పాపన్న వరుడి తండ్రికిచ్చాడు. ఆయన పెట్టె తెరిచి అందులోని నగలను పైకెత్తి, ఏమిటి నగలు? అన్నీ గిలుటు నగలు, అన్నీ కలిసి 50 రూపాయలు చెయ్యవు అంటూ దంబయ్య కేసి రౌద్రంగా చూశాడు. దంబయ్య పాపన్న కేసి అంతకన్నా భయంకరంగా చూసి, ఇదేమిటి పాపన్న, నమ్మినందుకు భలే పని చేశావే. అసలు నగలు కాజేసి నకిలీ నగలు పెట్టేశావా? గొప్ప పరోపకారివని చెప్పుకు తిరుగుతూ ఇలాంటి పనులు చేసి నీ వంటి వాణ్ణి ఏం పని చేసినా పాపం లేదు అని అరిచాడు. తాళం చెవి మీ దగ్గరే ఉండేగా అన్నాడు వరుడు. దంబయ్య భార్య తన భర్త చేసిన మోసాన్ని గ్రహించి, ఇదంతా నా కర్మ, ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిన మనిషి చేజేతులా నా పిల్ల గొంతు కోసేస్తాడు, ఎంత ఘోరం వచ్చి పడిందిరా దేవుడా అని వలవలా ఏడ్చింది. పాపన్న దంబయ్య భార్యను అవతలికి తీసుకుపోయి, చూడండమ్మా, నా పైన అపనింద వస్తే పోయిందేమీ లేదు. కానీ ఈ పని చేసిందెవరో మీకు తెలిసిన పక్షంలో పైకేమీ అనకండి. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మీరు ఏమీ అనకుండా ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. అతను యువతలికి వచ్చి, ఇప్పుడే ఒక అరగంటలో వస్తాను, అంతదాకా ఆగి ఉండండి అని చెప్పి చకచకా ఇంటికి వెళ్ళాడు. అతను మీనాక్షితో, ఒక పిల్ల జీవితం భ్రష్టు కాకుండా చూడాలి, నీ నగలియ్యి అని అన్నాడు. మీనాక్షి తన నగల పెట్టె తీసుకొని పాపన్న వెంట తాను కూడా బయలుదేరి వచ్చింది. పాపన్న లేని సమయంలో దంబయ్య పాపన్న మోసగాడన్నది ప్రచారం చేయటానికి ప్రయత్నించాడు. కానీ ఒక్కరు కూడా పాపన్న మోసం చేశాడని నమ్మలేదు. పాపన్న కోరినందుకే పెళ్లివారు వెళ్ళిపోకుండా ఆగారు. ఇంతలో పాపన్న తిరిగి వచ్చి మీనాక్షి చేతి నుంచి నగల పెట్టె తీసుకొని తెరిచి పెళ్లివారి ముందు పెట్టి, ఈ నగలు పెళ్లి కూతురికి పెడదాం, పెళ్లి నిశ్చయం చేసుకోండి అని అన్నాడు. ఈ లోపల నకిలీ నగలను పరీక్షిస్తున్న వరుడు, ఈ వడ్డానం మీద దీన్ని చేసిన వాడి గుర్తు ఉంది, ఇది వెంకటాచారి అనే కంసాలి గుర్తు అని అన్నాడు. ఈ మాట చెవిన పడగానే దంబయ్య ముఖం వెలవెలపోయింది. పాపన్న చప్పున గిల్టు నగలను పెట్టెలో పెట్టి పెట్టె మోస్తూ,
ఆ గొడవంతా ఇప్పుడు దేనికి? వీటిని దంబయ్య నా దగ్గర తాకట్టు పెట్టాడు. అవి నా దగ్గరే ఉంటాయి అని అన్నాడు. పాపన్న ఉదార బుద్ధి అందరికీ స్పష్టమైంది. పెళ్ళికొడుకు తండ్రి మీనాక్షి నగలను తీసుకోవటానికి నిరాకరిస్తూ పెళ్లి నిశ్చయం చేశాడు. ఈ వృత్తాంతం క్షణంలో ఊరంతా పొక్కింది. ఒక పెద్ద మనిషి దంబయ్య ఇంటికి వచ్చి అక్కడ ఉన్న పెళ్లి పెద్దతో, ఇవిగోనండి మీరు చేసుకోబోయే పిల్ల నగలు. జూదంలో ఓడిపోయి ఈ దంబయ్య నాకీ నగలు ఇచ్చాడు. మేమిద్దరము కలిసి నకిలీ నగలు చేయించాం. అసలు నగలను పాపన్నగారు కాజేసి నకిలీ నగలు పెట్టెలో ఉంచినట్టు అపవాదు పుట్టిందని విని సహించలేక వీటిని తిరిగి ఇచ్చేస్తున్నాను. జూదంలో గెలుచుకున్నవే, కానీ ఈ నగలు నా కష్టార్జితం కావు కనుక ఇవి పోతే నాకేమీ విచారం లేదులేండి అని అన్నాడు. దంబయ్య కూతురి పెళ్లి సలక్షణంగా జరిగింది. కాని అంతదాకా ఎంతో గుంభనంగా బ్రతుకుతూ ఉన్న దంబయ్య బతుకు బయటపడిపోయింది. ఇలా అపవాదు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఉత్తమ విద్య. ఈ కథను రాసిన వారు ఎస్ వెంకట సుబ్బయ్య. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం జ్ఞానప్రియుడనే యువకుడు చిన్నతనం నుంచి కాశీలో ఉండి గొప్ప గొప్ప గురువులకు శుశ్రూష చేసి సకల విద్యలు అభ్యసించాడు. అతని పాండిత్యానికి శాస్త్ర పరిజ్ఞానానికి ప్రతివారు మెచ్చుకున్నవారే. కాని జ్ఞానప్రియుడికి ఒక విధమైన అసంతృప్తి పట్టుకుంది. ఇన్ని విద్యలు నేర్చుకున్నాను కానీ జీవయాత్ర సుఖంగా సాగించటానికి ఇందులో ఒక్కటీ పనికిరాదు. నా చదువులో ఏదో లోటు ఉంది. అది పూర్తి చేస్తే కానీ సంసార సాగరంలో అడుగు పెట్టను అని అనుకున్నాడతను. జ్ఞానప్రియుడు ఎందరో పండితుల దగ్గరికి వెళ్ళాడు. తాను చదివిన విద్యలన్నీ వారికి చెప్పి, నా చదువు పూర్తి కావటానికి నేనింకేమి చదవాలో దయచేసి చెప్పండి అని అడిగాడు. వారు అంతా విని, నీ చదువంతా ముగిసింది అని అన్నారు. ఒక్క వృద్ధుడు మటుకు, నాయనా నీ చదువింకా కొద్దిగా దిగబడి ఉంది. కానీ నీకా విద్య నేర్పగలవాడు ఒక్కడే ఉన్నాడు. అతను కమ్మరి వృత్తి చేసుకుంటూ ఫలానా గ్రామంలో ఉంటాడు. అతనికి శుశ్రూష చేస్తివా నీ చదువు పూర్తి అవుతుంది అని చెప్పాడు. జ్ఞానప్రియుడికి వృద్ధుడి మాటల యందు గురి కుదిరింది. తన చదువు పూర్తి అవుతుంది కదా అన్న ఆనందం కొద్దీ ఆయన చెప్పిన ప్రకారం ఆ కమ్మరిని వెతుక్కుంటూ ఆయన ఉండే గ్రామానికి వెళ్ళాడు. కొలిమికి తిత్తు వేస్తున్న కమ్మరి ముందు సాష్టాంగపడి, సకల విద్యలు పూర్తి చేశాను. కానీ నా చదువు ఇంకా కొంచెం మిగిలిపోయింది. అనుగ్రహించండి, జీవితానికి అక్కరకు వచ్చే విద్య నేర్పండి అని జ్ఞానప్రియుడు వేడుకున్నాడు. కమ్మరి కొలిమి ముందు నుంచి లేచి, అట్లా కూర్చొని తిత్తి వెయ్యి అన్నాడు. జ్ఞానప్రియుడు కొలిమి ముందు కూర్చొని తిత్తి వెయ్యసాగాడు. ఆ రోజు గడిచింది, ఆ వారం గడిచింది, ఆ నెల గడిచింది, ఆ సంవత్సరం కూడా గడిచింది. జ్ఞానప్రియుడు రోజు తిత్తి వేస్తూనే ఉన్నాడు. కమ్మరి అతనితో ఏమీ మాట్లాడనే లేదు. నేనెందుకు వచ్చానో ఆయనకు తెలుసు కదా, మళ్ళీ జ్ఞాపకం చేయటం దేనికి అని జ్ఞానప్రియుడు కూడా మాట్లాడక ఊరుకున్నాడు. కానీ తాను వచ్చి సంవత్సరం నిండిన గురువుగారు తన సంగతి ఎత్తకపోవటం గురించి జ్ఞానప్రియుడు భిన్నుడై తిత్తివేయటం ఆపి ఒకనాడు కమ్మరితో, స్వామి నా చదువు అని అన్నాడు. తిత్తి వెయ్యి అన్నాడు కమ్మరి. అంతే, గురువు అంతంటే ఇంకేమీ మనం చేయలేము. జ్ఞానప్రియుడు కూడా మళ్ళీ ఆ ప్రశంస ఎత్తలేదు. ఈ విధంగా 5 ఏళ్లు గడిచాయి. ఒకనాడు ఉదయం జ్ఞానప్రియుడు కొలిమి వద్దకు వచ్చి కూర్చొని తిత్తి చేత పట్టుకొని కమ్మరి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేశాడు. జ్ఞానప్రియుడు లేచి నిలబడి నమస్కారం చేసి, ఏమిటి గురు అని అన్నాడు. నాయనా నీ చదువు పూర్తి అయ్యింది. నువ్విక ఇంటికి పోయి పెళ్లాడి సుఖంగా సంసారం ఈదగలవు. అన్ని విద్యలను మించిన సహనం సంపాదించుకున్నావు అన్నాడు కమ్మరి. జ్ఞానప్రియుడు పరమానంద భరితుడై తన గురువు వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయి గృహస్థ ధర్మం స్వీకరించి కలకాలం సుఖంగా జీవించి గొప్ప జ్ఞాని అనిపించుకున్నాడు. ఇలా ఉత్తమ విద్య అనే ఈ కథ సమాప్తమైంది. పరువు తీసిన పాయసం. ఇక కథలోకి వెళ్దాం.
ఒక గ్రామంలో చలమయ్య అనే పెద్ద కామందు ఉండేవాడు. అతనికి స్వార్జితం పిత్రార్జితం బోలెడు ఉండేది. కాని అతను పరమలోభి. అయితే ఈ సంగతి ఊరివారికి తెలియదు. అతను చాలా గొప్పవాడని, తన పంక్తిన ఎవరన్నా లేనిదే భోజనం చెయ్యడని అంతా చెప్పుకునేవారు. ఎందుచేతనంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ తాను భోజనం చెయ్యబోయే ముందు చలమయ్య వీధి వాకిట నిలబడి నలుగురు వినేలాగా నా వెంట భోజనం చేయటానికి అభ్యాగతి ఎవరూ లేరే అని అనేవాడు. కాని వీధి వెంట ఎవడైనా సాధువులాంటివాడు రావటం కంటపడిందంటే చలమయ్య చటుక్కున లోపలికి వెళ్ళి తలుపులు బిగించేవాడు. ఒకనాడు రాముడు అనే పేదవాడు తన భార్యతో సహా బ్రతుకు తెరువు కోసం ఆ గ్రామం వచ్చాడు. ఊళ్ళో విచారిస్తే చలమయ్య గొప్ప ఉదారుడని, సంపన్నుడని, అతని వద్ద పని దొరకవచ్చునని రాముడికి తెలిసింది. రాముడు చలమయ్య గారి ఇంటికి వెళ్ళి తనకు తన భార్యకు పని చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంతో పొట్టపోసుకుంటూ బ్రతికి ఉన్నంత కాలము చాకిరీ చేస్తామని అన్నాడు. ఆ సమయంలో చలమయ్య చుట్టూరా నలుగురు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. వారి ముందు తన పరువు పోతుందని చలమయ్య రాముణ్ణి వాడి పెళ్ళాన్ని పనిలో ఉంచుకోవటానికి ఒప్పుకున్నాడు. కాని జీతం ఇంత అని మాత్రం అనలేదు. చలమయ్య ఇంటి వెనక ఒక పడిపోయిన కొట్టం ఉంది. అందులో రాముడు వాడి పెళ్ళాం ఉంటూ వచ్చారు. రాముడు ఇంటి పని పై పని చేసేవాడు. వాడి పెళ్ళాం పాచి పని అంతా చేసేది. ఇద్దరి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ చలమయ్య వాళ్లకు చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు. ఆ జీతం రాముడికి వాడి పెళ్ళానికి తిండి తినటానికి కూడా సరిపోయేది కాదు. అందుచేత వాళ్ళు రోజు నూకల గంజి వండుకొని అందులో ఇంత ఉప్పు వేసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు నంజుకొని కడుపు నింపుకునేవారు. చలమయ్య గారింట ఏనాడు వంటకాలు మిగిలేవే కావు. చలమయ్య భార్య ఒక్క నలుసు మిగలకుండా బొటాబొటీగా చేసేది. ఈ వెట్టి చాకిరీ ఇంకెక్కడ చేసినా కడుపుకి ఇంత తిండైనా దొరుకుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది రాముడి భార్య. రాముడికి కూడా చలమయ్య ఇల్లు విడిచిపెట్టాలనే ఉంది. కాని ఏదో విధంగా చలమయ్యకు తగిన విధంగా బుద్ధి చెప్పి మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాడి ఉద్దేశం. ప్రస్తుతానికి వాడు చలమయ్య మీది కోపాన్ని వెటకారం రూపంలో బయటపెడుతున్నాడు. వాడు తిండి తినటానికి కూర్చున్నప్పుడల్లా, ఏమేవ్ పాయసం వండటం పూర్తి అయిందా? వేగిరం తీసుకురా, చక్కెర కాస్త జాస్తిగా వెయ్యి, వచ్చేటప్పుడు 2 పచ్చరటి పళ్ళు పట్టుకురా అని భార్యను కేకవేసేవాడు. వాడి భార్య గంజిలో మరో చిటికెడు ఉప్పు వేసి 2 పచ్చిమిరపకాయలతో సహా తెచ్చి వాడి ముందు పెట్టేది. రోజు రాముడు తన పెళ్ళాన్ని పాయసము పచ్చరటి పళ్ళు తీసుకురమ్మని గట్టిగా కేక వేయటం చలమయ్య భార్య చెవిన పడింది. ఆమెడకు పాయసం చాలా ఇష్టం. కాపురానికి వచ్చి ఆమె పాయసాన్ని వాసన చూసి అయినా ఎరగదు. పచ్చరటి పళ్ళ మాట చెప్పనే అక్కర్లేదు. రాముడి కేకలు విన్నప్పుడల్లా ఆమెకు నోరూరేది. పట్టలేక ఆమె రాముడి పాయసం సంగతి తన భర్తకు చెప్పింది. చలమయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. తాను ఇచ్చే కొద్దిపాటి జీతంతో కూలీ దంపతులు పాయసాలు అరటిపళ్ళు ఎలా ఆరగిస్తున్నారో అతనికి అర్థం కాలేదు. రాముణ్ణి అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. మర్నాడు రాముడు పనిలోకి రాగానే చలమయ్య వాడితో అది ఇది మాట్లాడి, ఏరా మీకేమీ లోటు లేదు కదా అని అడిగాడు. మా బతుకులు లోటు లేకుండా ఎలాగుంటాయి బాబయ్య అన్నాడు రాముడు. అదేమిట్రా రోజు పాయసము పళ్ళు తింటూ బీదార్పులరుస్తావేంరా, ఆ సంగతేమీ నాకు తెలవదనుకున్నావా అన్నాడు చలమయ్య. అదా బాబయ్య, మా బోటి వాళ్లకు అందుబాటులో ఉండేవి అవే కదా, మేం తాగే పాయసం నా భార్య బాగా చేస్తుంది కూడా అన్నాడు రాముడు. పాయసం చాలా తక్కువ ఖర్చులో అయ్యే వంటకమేనన్నమాట అనుకున్నాడు చలమయ్య. తరువాత కొద్ది రోజులకు చలమయ్య కుమార్తె పెళ్లి చూపులకు పొరుగురి కామందు అతని కొడుకు ముఖ్యులైన బంధుమిత్రులు ఓ 10 మంది దాకా వచ్చారు. వారందరినీ చూసేసరికి చలమయ్య గుండె గుబేలుమన్నది. వీరందరికీ విందు భోజనం పెట్టక తప్పదు. ప్రయత్నిస్తే ఏ ఖర్చైనా తప్పుతుంది, కానీ ఈ ఖర్చు మాత్రం తప్పదు. ఇంతలో చలమయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతను రాముణ్ణి పిలిచి, ఒరే రాముడు, వెంటనే బజారుకు పోయి పాయసానికి కావలసిన సామాన్లు కొని నువ్వు రోజూ తినే పచ్చరటి పళ్ళు కొనుక్కురా. ఆ పాయసం నీ భార్య చేతనే వండించు. ఖర్చు మాత్రం సాధ్యమైనంత తక్కువలో పోని అని అన్నాడు.
చలమయ్యకు బుద్ధి చెప్పే అవకాశం రాముడికి దొరికింది. వాడు బజారు నుంచి కొద్ది చిల్లర సామాన్లు తెచ్చి తన భార్యకు రహస్యంగా చెప్పి అతిథులకు వంట చెయ్యమని పంపాడు. అతిథులు పెళ్లి చూపులు ఇతర లాంఛనాలు పూర్తి చేసి భోజనానికి కూర్చున్నారు. చలమయ్య భార్య వడ్డన చేయటానికి సిగ్గుపడి ఆ పని కూడా రాముడి పెళ్ళాన్నే చెయ్యమన్నది. అందరికీ ముందు పాయసం వడ్డించు అని చలమయ్య రాముడి పెళ్ళాన్ని ఆజ్ఞాపించాడు. రాముడి పెళ్ళాం నూకల గంజి పాత్ర తీసుకొని ఒక్కొక్కరి విస్తరిలోనూ గంజి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వడ్డించసాగింది. తన విస్తట్లో పడిన పదార్థాలు చూడగానే పెళ్ళికొడుకు తండ్రి పరందామయ్య ముఖమంతా కందగడ్డలాగా అయిపోయింది. వడ్డన ఇంకా తనదాకా రాకమునిపే అతిథుల వాలకంలో మార్పు గమనించి చలమయ్య గారు, ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు? అది పాయసం లేండి. మీకోసం ఇవాళ ప్రత్యేకంగా చేయించాను. చల్లారకముందే భోంచెయ్యండి, చల్లారితే బాగుండదు అని అన్నాడు. పరందామయ్య ఆగ్రహంతో విస్తరి ముందు నుంచి లేచి, భలే వాడివేనయ్యా, మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా? నీతో సంబంధం చేసుకుంటే మా పరువు గంగపాలే. నూకల గంజి పోసి పాయసం అంటావా? మాకు పాయసం ముఖమే తెలియదా? అంటూ తన వారినందరినీ అక్కడి నుంచి లేవగొట్టి వేగంగా వెంట తీసుకుపోయాడు. ఈ సంగతి క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది. చలమయ్యకు రాముడి మీద, వాడి పెళ్ళాం మీద భరించరాని ఆగ్రహం వచ్చింది. అతడు రాముడి మీద విరుచుకుపడి, త్రాష్టుడా, నీ పెళ్ళాం చేత పాయసం చేయిస్తానని చెప్పి నూకల గంజి పోయించి నలుగురిలోనూ నా పరువు తీశావు కదరా అంటూ అరవసాగాడు. వాకిట పోగైన నలుగురు సంగతి వివరంగా గ్రహించాడు. రాముడు మాత్రం తాపీగా, గతిలేని వాడికి గంజే పాయసమని మీకు తెలీదా అయ్యా? మీరిచ్చే జీతం డబ్బులతో మాకు నూకల గంజికి మించిన పాయసం ఎలా వస్తుంది? మేం రోజూ తాగే పాయసమే కదా మీరు చెయ్యమన్నది. మధ్య మా తప్పేముంది అని అన్నాడు. చలమయ్యకు తల తీసేసినట్టయింది. మరేమీ మాట్లాడలేకపోయాడు. అతనికి తగిన శాస్తి చేసినందుకు రాముణ్ణి ఊళ్ళో వాళ్ళు మెచ్చుకున్నారు. ఇలా పరువు తీసిన పాయసం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ తండ్రి కానుక. ఈ కథను రాసిన వారు దాసరి వెంకటరమణ. ఇక కథలోకి వెళ్దాం. చెన్నూరు గ్రామంలోని తిరుపతయ్యకు 5 ఎకరాల మాగాణి పొలమున్నది. ఆయన కొడుకు రంగయ్య ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం మినుముల పంట విపరీతంగా పండింది. ధాన్యం మొత్తం కల్లానికి చేర్చి కాపలా మనిషిని పెట్టి తగిన ధర కోసం తిరుపతయ్య ఎదురు చూడసాగాడు. వారం తరువాత లెక్క చూస్తే 2 మినుముల బస్తాలు తక్కువగా ఉన్నాయి. తిరుపతయ్య కాపలావాణ్ణి అడిగితే తాను రాత్రంతా కన్నుముయ్యకుండా కాపలా కాస్తున్నానని అన్నాడు. తిరుపతయ్య వాడి మాట నమ్మక కొడుకు రంగయ్యను రాత్రివేళ కాపలా పడుకోమన్నాడు. ఆ రాత్రి కూడా ఒక బస్తా మాయమైంది. ఇది పని కాదని తిరుపతయ్య ఊళ్ళో అక్కడ ఇక్కడ అడిగి చూడగా రంగయ్య ప్రతిరోజు ఒక బస్తా మినుములు అంగట్లో అమ్ముతున్నాడని తెలియవచ్చింది. తిరుపతయ్య ఈ మాటలు నమ్మలేదు. ఆయన ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తున్నంతలో పొరుగురు నుంచి తన చుట్టం నౌకరు వీరన్న యజమాని పని మీద పంపగా తిరుపతయ్య ఇంటికి వచ్చాడు. తిరుపతయ్య వాడు చెప్పింది విని, ఒరే, మీ యజమాని పని అంత అవసరమైందేమీ కాదులే కాని ఒక్క 4 రోజులుండు, మన కళ్ళంలోంచి మినపబస్తాలు దొంగలించుకుపోయే దొంగను పట్టాలిరా అని అన్నాడు. ఆ రాత్రి తిరుపతయ్య వీరన్నను కాపలా పడుకోమన్నాడు. అయినా తెల్లవారి తిరుపతయ్య కల్లానికి వచ్చి చూస్తే ఒక బస్తా తక్కువగా ఉన్నది. అప్పుడే నిద్రలేస్తున్న వీరయ్యను ఆయన, నువ్వేం నౌకరివిరా? ఇక్కడ బస్తాల దగ్గరున్న కాలిగుర్తులు చూస్తుంటే దొంగ ఒకడే అని తెలుస్తుంది. ఒక్కడు అంత బరువైన మినుముల బస్తా ఎత్తుకోలేడు. నువ్వే దొంగకు బస్తా ఎత్తి సాయపడుండాలి అని అన్నాడు. వీరన్న నేలచూపులు చూస్తూ, అయ్యా, నాకేం తెలియదు. ప్రయాణ బడలికలో రాత్రి పడుకున్నవాణ్ణి, ఇదిగో ఇప్పుడే లేస్తున్నాను అని అన్నాడు. రాత్రి కళ్ళంలోకి ఒకడు వచ్చిన కాలిగుర్తులు కనపడుతున్నాయి. నువ్వు సాయపడితే బస్తాను ఎవడైనా ఒంటరిగా తీసుకొని పోయి ఉంటాడు. నిజం చెప్పు అంటూ తిరుపతయ్య వీరన్నను నిలదీశాడు. అయ్యో, నాకేం తెలియదంటే నమ్మరే అంటూ వీరన్న తలనొప్పి వచ్చినట్లుగా కొంచెం దూరంలో ఎడ్లకు కుడితి పెడుతున్న రంగయ్య కేసి చూస్తూ, బస్తా ఎవరెత్తారో మీ కొడుకునే అడగండి అని అన్నాడు. ఆయన కోపంగా రంగయ్యను,
ఏరా, రాత్రి నీకు బస్తా ఎవరెత్తారు, నిజం చెప్పు అని అడిగాడు. రంగయ్య తండ్రికి దొరికిపోయానని సిగ్గుపడుతూ ఎవరూ ఎత్తలేదు, నేనే ఎత్తుకున్నాను అని అన్నాడు. ఆ జవాబుకు తిరుపతయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మినుమల బస్తా బరువుగా ఉండి ఇద్దరు బలమైన మనుషులు శ్రమపడి ఎత్తితే తప్ప దాన్ని కింద నుంచి లేపటం సాధ్యపడదు. ఆయనకు బస్తాలు పోయాయన్న బాధ కన్నా కొడుక్కు ఆ బస్తాలు ఎవరు ఎత్తారన్న విషయం కుతూహలంగా ఉంది. నువ్వే ఎత్తుకొని వెళ్ళానని చెబుతున్నావు కదా, ఏది నా ముందు ఒకసారి ఎత్తుకో అన్నాడు తిరుపతయ్య. రంగయ్య ఒక మినుముల బస్తాను నిలబెట్టి దానికి తన వీపును ఆనించి తన రెండు చేతుల్ని భుజాల మీదుగా వెనక్కు పోనిచ్చి బస్తాను గట్టిగా పట్టుకొని ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు. తరువాత వాడు వీపు మీది బస్తాతో కళ్ళంలో ఒక చుట్టూ తిరిగి తండ్రి ముందుకు వచ్చి నిలబడ్డాడు. తిరుపతయ్య ఆశ్చర్యంగా కొడుకు వంక చూస్తూ, రంగా, పోయి అంగట్లో అమ్ముకో అని అన్నాడు. రంగయ్య తల వంచుకొని తటపటాయిస్తున్నట్టుగా పక్కచూపులు చూడసాగాడు. ఈసారి తిరుపతయ్య ఆప్యాయంగా కొడుకు భుజం తడుతూ, ఒరే, నేను నిజంగానే చెబుతున్నాను, నువ్వు ప్రదర్శించిన అసాధారణమైన బల ప్రదర్శనకు నేను ఇస్తున్న ఈ కానుక చాలా చిన్నది అని అన్నాడు. రంగయ్య సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరుపతయ్య వీరన్న కేసి చూసి, ఏరా వీరన్న, ఇప్పుడు జరిగిందేమిటో చూశావు కదా అని అన్నాడు. ఆ ప్రశ్నకు వీరన్న చిన్నగా నవ్వి, అయ్యా, ఇప్పుడు జరిగిందే కాదు, రాత్రి జరిగింది కూడా కల్లారా చూశాను అని అన్నాడు. అలాగా, మరి జరిగిన దొంగతనం చూసి కూడా ఏమీ చెయ్యదని అబద్ధమాడావెందుకు అని అడిగాడు తిరుపతయ్య. అయ్యా, మీ కొడుకు చేసిన పని నా దృష్టిలో దొంగతనంగా కనిపించలేదు. నేను విన్నంతలో మీ కొడుకు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేసే మనిషి. అవునంటారా కాదంటారా అన్నాడు వీరన్న. ఆ వెంటనే తిరుపతయ్య, వాడు కష్టపడి పనిచేసే మనిషి కాదని ఎవరంటారు? ఇంకా చీకటి ఉండగానే లేచి పశువుల శాల ఉడవటం దగ్గర నుంచి ఎడ్లకు పచ్చిగడ్డి కోసుకురావటం, 4 మెతుకులు తిని పొలం వెళ్ళటం, అక్కడ పనులు చూసుకొని చీకటి పడ్డాక ఇంటికి తిరిగి రావటం, ఇలా నడుం విరిగేలాగా పనిచేస్తుంటాడు. అలాంటివాడు సొంత పొలం కళ్ళంలో ఎందుకు దొంగతనం చేయవలసి వచ్చింది? అదిరా నా బాధ అని అన్నాడు. దానికి వీరన్న, అయ్యా, ఇందులో మీరు బాధపడవలసిందేమీ లేదు. అంత మంచివాడు దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చిందో మీరే శాంతంగా ఆలోచించండి. పిల్లలు ఒక వయసుకు ఎదిగి వచ్చాక సొంత ఖర్చులకంటూ ఏదో కొంత డబ్బు అవసరమవుతుంది. అది పెద్దలు గ్రహించకపోతే వాళ్ళు ఇలా ఇంటి దొంగతనాలకు పాల్పడతారు. ఇది కొంతలో కొంత నయం. అలా కాక పరాయి వాళ్ళ సొత్తు దొంగలించే ప్రయత్నం చేస్తే నలుగురిలో అవమానం పొందవలసి వచ్చేది అన్నాడు తాపీగా. దానితో తిరుపతయ్యకు తన పొరపాటేదో తెలియవచ్చింది. ఆ తరువాత రంగయ్యకు దొంగతనం చేయవలసిన అవసరం ఏనాడూ కలగలేదు. ఇలా తండ్రి కానుక అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, మాలిష్ చేసేవాడు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. ప్రచండ దేశాన్ని ఏలే ప్రభంజన మహారాజు సైన్యాధిపతి హఠాత్తుగా చచ్చిపోయాడు. ఆ పదవికి కొత్తవాణ్ణి వేసుకోవాలి. అందుకు యోగ్యులైన వాళ్ళు 4 ఉన్నారు. అందులో ఒకణ్ణి ఎలా ఎన్నిక చెయ్యాలో రాజుకి పాలుపోలేదు. రాజుగారి మంగలి ఉదయం పూట వచ్చి రాజుగారి శరీరానికి నూనె పట్టించి మర్దనా చేసి స్నానం చేయించేవాడు. వాడికి రాజుగారు అప్పుడప్పుడు తన సమస్యలను గురించి చెప్పేవాడు. ఒకసారి రాజు మంగలి తన సమస్య గురించి చెప్పాడు. అంతా విని మంగలి, సైన్యాధిపతికి ఉత్త శక్తి సామర్థ్యాలు ఉంటే చాలదు, వల్ల మాలిన రాజభక్తి ఉండాలి. దేవుడికి సేవ చేయటానికి ఎలా సిగ్గుపడడో రాజును సేవించటానికి కూడా అలాగే సిగ్గుపడరాదు అని అన్నాడు. ఇది ఎలా తెలుసుకోవాలి అన్నాడు రాజు. మంగలి ఉపాయం చెప్పాడు. రాజు సైన్యాధిపతి పదవి కోసం ఎదురుచూస్తున్న 4కి కబురు పంపాడు. 4 రాగానే రాజు, మీకు ఒక పరీక్ష పెట్టే ఉద్దేశంతో పిలిపించాను. కానీ నాకు ఒళ్ళు పట్టే మంగలికి తేలుకుట్టిందట. వాడు రాలేదు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఇప్పటికి వెళ్ళండి అని అన్నాడు. 4 వెళ్ళిపోవటానికి బయలుదేరారు. అయితే వారిలో ఒకడు తిరిగి వచ్చి, మంగలి రానంత మాత్రాన తమరు బాధపడాలా? దైవ సమానులైన మీకు సేవ చేయటమే కదా మా ధర్మం అంటూ రాజు వారిస్తున్నా వినిపించుకోకుండా రాజుకు నూనె పట్టించి ఒళ్ళంతా మర్దనా చేశాడు. వాడికి సైన్యాధిపతి పదవి లభించింది.
వాడి పేరు శూరవర్మ. ఆ తరువాత కొంతకాలానికి మంత్రి పదవి ఖాళీ పడింది. శూరవర్మ తన మిత్రుడైన మహామతికి ఆ ఉద్యోగం సంపాదించే కిటుకు చెప్పాడు. మహామతి ఉదయమే వచ్చి రాజుగారికి మాలిష్ చేసి మంత్రి పదవిని సంపాదించాడు. అది మొదలు ముఖ్యమైన పదవులు ఖాళీ అయినప్పుడల్లా రాజు తనకు చక్కగా మాలిష్ చేసిన వారికే ఆ పదవులు ఇస్తూ వచ్చాడు. అయితే కొన్ని ఉద్యోగాలకు పోటీలు, పరీక్షలు అవసరం లేదు. ఆస్థాన పురోహితుడి పదవి ఖాళీ అయితే పాత పురోహితుడి కొడుకు తప్ప ఆ ఖాళీ భర్తీ చేయటానికి మరొకడు లేడు. తనకు మాలిష్ చెయ్యని వారికి ఇలా ఉద్యోగాలివ్వవలసి వచ్చి రాజుకు బాధ కలిగి తన కింద ఉద్యోగం చేసే ప్రతివాడు మొదటి రోజు తనకు మాలిష్ చేసి తీరాలన్న నియమం పెట్టాడు. అటు తరువాత రాజుగారికి ఏదో చర్మవ్యాధి పట్టుకున్నది. అందుకు రాజవైద్యులు రాజుతో తమరు అడ్డమైన వారందరి చేత మాలిష్ చేయించుకున్నారు. ఎవడికో ఈ చర్మవ్యాధి ఉండి తమకు వాటి నుంచి సంక్రమించి ఉంటుంది. దీనికి చికిత్స చెయ్యగలం, కానీ తమరు ఎవరు పడితే వాళ్ళ చేత ఒళ్ళు పట్టించుకోవటం మానాలి అని అన్నారు. రాజు రోగం నయమైంది. మాలిష్ శాసనం రద్దయింది. రాజు ఈ సంగతి మంగలితో చెప్పాడు. మంగలి నవ్వి, రాజభక్తి పరీక్షించటానికి మాలిష్ ఒకటే మార్గం కాదు. మీరు అకారణంగా తిట్టినప్పటికీ నవ్వుతూ సహించి క్షమాపణ చెప్పుకునేవాడు రాజభక్తి కలవాడే అని అన్నాడు. ఈ కొత్త సూత్రం మీద రాజు తన కొలువులో ఖాళీలని భర్తీ చేస్తూ వచ్చాడు. మాలిష్ పద్ధతి పోయినా అది నుడికారంలో అలాగే ఉండిపోయింది. ఎవడన్నా అర్హత లేనివాడు ఉద్యోగం సంపాదిస్తే వాడు ఎవరికో మాలిష్ చేసి ఉంటాడు అని ఇప్పటికీ అంటూ ఉంటారు. ఇలా మాలిష్ చేసేవాడు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ మాట్లాడు రామప్ప. ఈ కథను రాసిన వారు హెచ్ఎం సత్యనారాయణ శెట్టి. ఇక కథలోకి వెళ్దాం. చిన్నప్పరెడ్డి, రామప్పరెడ్డి అన్నదమ్ముళ్ళు వ్యవసాయదారులు. వాళ్లకు చాలా కాలం బాగానే గడిచిపోయింది. అయితే ఒక ఏడు పంటలు పోయాయి. ఫలితంగా దేశంలో గొప్ప కాటకం పట్టి ప్రజ కటకటలాడసాగారు. పెద్ద పెద్ద ధనవంతులకే దిక్కులేకపోయిందంటే ఇక చిన్న సంసారులైన చిన్నప్ప సోదరుల మాట ప్రత్యేకంగా చెప్పేదేమిటి? చివరకు వాళ్ళు అటుకు గింజలు తిని కాలక్షేపం చెయ్యవలసిన స్థితికి వచ్చారు. ఇదిలా ఉండగా ఒక రోజున ముసాబు పట్టింది. వాళ్ళు అటుకులు తెచ్చుకొని ఆరగిస్తూ ఉన్న సమయాన ఎదుటి ఇంటి అరుగు మీద ఒక రామచిలుక కనిపించింది. అది వానకు తడిసి చలితో వణికిపోతుంది. ఎక్కడకు ఎగిరిపోయే స్థితిలో లేదు. చిన్నవాడైన రామప్ప ఇది గమనించాడు. జాలిపడ్డాడు. అన్న అనుజ్ఞ తీసుకొని ఆ చిలుకను చేతపట్టుకు వచ్చాడు. ఎండిన ఆకులు తెచ్చి మంట వేసి దాని శరీరమంతా వెచ్చజేశాడు. దానికి చలిబాధ కాస్త తగ్గటం చూసి తన వంతు అటుకు గింజలలో కొన్ని చిలుక ముందర చల్లాడు. రామప్ప చేసిన సేవ వల్ల రామచిలుకకు చలిపోవటమే కాదు, ఆకలి కూడా తీరింది. ఒంట్లో జవసత్తువలు చేరుకున్నాయి. తేరుకొని స్థిమితపడిన తరువాత ఆ రామచిలుక, రామప్ప, నీకేమి కావాలే రామప్ప అంటూ మానవ భాషలో అడిగింది. రామప్ప ఆశ్చర్యపోయాడు. ఈ వింత చూసి బయట కూర్చున్న చిన్నప్ప లోపలికి వచ్చాడు. వెంటనే రామచిలుక, చిన్నప్ప, చిన్నప్ప, నీకేమి కావాలి చిన్నప్ప అని అడిగింది. అందుకు చిన్నప్ప, చిలుక, చిలుక, నీది ఏ ఊరు? నీకు మనుషుల భాష ఎవరు నేర్పారు అని ఆత్రంతో ప్రశ్నించాడు. బదులుగా రామచిలుక, నేను మా పెద్ద చిలుకల గుంపుతో కలిసి ద్వీపాంతరం పోతున్నాను. వానచేత రెక్కలు తడిసి ఎగరలేక ఈ ఇల్లు చేరుకున్నాను. నా జతగాళ్ళు ముందు పోతున్నారు. నేను పోయి వారిని వెంబడించాలే. మీకేం కావాలో చెప్పండి అని అన్నది. అప్పుడు చిన్నప్ప, అయితే చిలుక, మేం బీదస్థితిలో పడిపోయాము. మా పేదరికం పోగొట్టగలవా అని అడిగాడు.
అందుకు రామచిలుక, దానికేముంది, నేను ద్వీపాంతరం నుంచి మళ్ళీ 6 నెలల్లో వస్తాను. అప్పుడు నీకొక వెండి ఆకుని తెచ్చిపెడతాను. అది శుభ్రంగా ఉంచుకొంటివా, నీ ఇంట ఎప్పుడూ ధనం ఓలలాడుతూ ఉంటుంది అని చెప్పింది. సరే అన్నాడు చిన్నప్ప. ఆ తరువాత రామచిలుక, రామప్ప, రామప్ప, నీకేమి కావాలే రామప్ప అని చిన్నవానిని అడిగింది. అందుకు రామప్ప, చిలుక, చిలుక, నాకు ఎల్లప్పుడూ మనస్సు సుఖంగా ఉండేటట్టుగా చెయ్యగలవా అని అడిగాడు. అందుకు చిలుక, దానికేముంది, నేను ద్వీపాంతరం నుంచి ఒక రంగు ఆకుని తెచ్చి ఇస్తాను. దాని పసరు నీ రుమాలు మీద చల్లి తలపైన పెట్టుకుంటివంటే అది అలా ఉన్నంతసేపు నీకు మనస్సు హాయిగా ఉంటుంది. నీ ముఖం చిరునవ్వుతో కలకలలాడుతూ ఉంటుంది అని చెప్పింది. చిలుక ద్వీపాంతరం వెళ్ళింది. 6 నెలలు గడిచాయి. మళ్ళీ వచ్చింది రామచిలుక. దాని నోటిలో 2 ఆకులు ఉన్నాయి. ఒకటి వెండి ఆకు, రెండవది రంగు ఆకు. చిలుక తెచ్చిన 2 ఆకులలో వెండి ఆకు చిన్నప్పకు, రంగు ఆకు రామప్పకు ఇచ్చి, మరి వెళతాను అని అన్నది. ఉండు ఉండు రామచిలుక, మా ఇంట భోజనం చేసి మరీ పోదువుగాని అన్నారు అన్నదమ్ముళ్ళు. అందుకు చిలుక, ఇప్పుడు కాదు, మరొకప్పుడొస్తాలేండి, మా జట్టు ముందు పోతుంది, నేను పోవాలే అని తొందరపడింది. అప్పుడు రామప్ప, పోనీ ఇవైనా తీసుకొని తింటూ అంటూ తన వద్దనున్న అటుకు గింజలు కొన్ని చిలుకకు ఇచ్చాడు. రామచిలుక ఎగిరిపోయింది. చిన్నపరెడ్డి తన ఆకు పట్టుకు వెళ్ళి ఊళ్ళో కంసాలికి చూపించాడు. అతను ఆ ఆకు పరీక్ష చేసి, ఇది వెండి ఆకు, నీకెట్లా దొరికింది అని అడిగాడు. ద్వీపాంతరం నుంచి చిలుక తెచ్చిన వృత్తాంతమంతా చిన్నపరెడ్డి పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఈ వర్తమానం ఆ నోట ఈ నోట పాకిపోయి గ్రామాధికారి అయిన హనుమంతరెడ్డి చెవుల పడింది. ఆయన చిన్నప్పను పిలిపించి ఆరా తీశాడు. హనుమంతరెడ్డికి సంగతి అంతా వెల్లడించాడు చిన్నప్ప. అంతటితో ఊరుకోకుండా, మా తమ్ముడు రామప్ప ఒట్టి మూర్ఖుడు. చిలుక కోరుకొమ్మన్నప్పుడు ఉత్త రంగు ఆకు మాత్రమే కావాలన్నాడు అని కూడా చెప్పాడు. గ్రామాధికారి రామప్పను పిలిపించి అతని వద్ద ఉన్న రంగు ఆకును చూశాడు. రామప్ప ముఖం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉంది. సరేననుకున్నారు నలుగురు. అప్పుడు హనుమంతరెడ్డి ధనవంతుడైన చిన్నప్పను చేరబిలిచి లాలించి, నా ఒక్కగానొక్క కూతురునిచ్చి నీకు వైభవంగా పెళ్లి చేస్తాను నాయనా. నా తరువాత నా ఆస్తి అంతా నీవే తీసుకుందువుగాని మూర్ఖుడైన నీ తమ్ముడితో మాత్రం ప్రమేయం పెట్టుకోకు సుమా అని చిన్నప్పకు హితువు చెప్పాడు. చిన్నప్పకు చెప్పలేని సంతోషం పట్టుకొచ్చింది. గ్రామాధికారికి అల్లుడయ్యాడు. తాతల నాటి పూరిల్లు తమ్ముడికి ఇచ్చేసి తను మామగారి భవంతిలోనే నివాసం ఏర్పరుచుకున్నాడు. మామగారు ముసలివాడవుతున్న కొద్దీ పొలాలు చూసుకునే పని అంతా చిన్నప్ప మీద పడింది. అయితే చిన్నప్ప వ్యవసాయంలో ఆరితేరినవాడు కనుక పాడి పంట వృద్ధి చేశాడు. ఇల్లు ధనలక్ష్మితోనూ ధాన్యలక్ష్మితోనూ కలకల్లాడసాగింది. ఐశ్వర్యంతో పాటు చిన్నప్పరెడ్డికి గ్రామంలో గౌరవము ఎక్కువైంది. అక్కడ రామప్ప సంగతి చూద్దాం. పూర్వులు వదిలిన పూరి గుడిసెలోనే వారి ఉనికి. చేతిలో ఎర్రని ఏగాని అయినా లేకపోయే. ఇక వ్యవసాయం చేసేదేమిటి? రోజల్లా కాయ కష్టం చేసి గింజలు సంపాదించుకోవటం, తీరికప్పుడు పచ్చగడ్డి చెక్కుకొని కట్టెలు కొట్టి తెచ్చి విక్రయించి జీవనం సాగిస్తున్నాడు. అతనికి చింతలేమీ లేవు. సుఖంగా ఉండేవాడు. చిరునవ్వు ఎప్పుడూ ముఖం మీద కనిపిస్తూ ఉండేది. అయితే రామప్ప ముఖం మీద కనిపించే చిరునవ్వు సామాన్యమైనది కాదు. అది మహిమగలది. రామప్ప ఎక్కడ ఉంటే అక్కడ అతని నోటి వెంట మాట వస్తే చాలు అందరికీ మనస్సు హాయిగా ఉండేది. అతను ఉన్న దగ్గర రోగులకు వ్యాధులు నయమయ్యేయి. ప్రజా కష్టాలు మరచేవారు. ఈ రహస్యం కనిపెట్టిన లోకులు రామప్పను తమ ఇళ్లకు తీసుకుపోయి, మాట్లాడు రామప్ప అని బ్రతిమలాడి పలకరించి మేలు పొందుతూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా పట్టపు రాజుగారి పుట్టినరోజు పండుగ వచ్చింది. ఆ రోజున తమ కింది గ్రామాధికారులంతా రావాలని ఉత్తరువైంది. ఇప్పుడు చిన్నప్ప తనే గ్రామాధికారి అయ్యాడు కదా.
చిన్నపరెడ్డి గొప్పగా అలంకరించుకున్నాడు. అతని భార్య 7 వారాల నగలు సింగారించుకుంది. ఈ విధంగా తయారైన చిన్నపరెడ్డి భార్య సవారీ బండి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళ బండి ఒక అడవిలో నుంచి వెళుతూ ఉంది. దారిలో దొంగల గుంపు నాయకుడు ఒక ముసలివాని వేషంతో అక్కడికి వచ్చి జ్యోతిష్యుడులాగా నటించాడు. వాడు అడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానాలకు చిన్నపరెడ్డి ఆశ్చర్యభరితుడయ్యాడు. స్వామీ, మీ వద్ద నస్యముంటే వేయించండి అంటూ చెయ్యి చాచాడు వాడు. గొప్ప కొద్దీ చిన్నప్ప వెండి కట్లు వేసిన నస్యం డబ్బా తీసి వృద్ధుడి చేతిలో వేశాడు. వృద్ధుడు చిన్నప్పను దీవిస్తూ ఒక చిటికెడు పొడి పీల్చి 2 తుమ్ములు తుమ్మాడు. అప్పుడు వెనుక దాగి ఉన్న 4 దొంగలు ముందుకు వచ్చారు. చిన్నప్పకు భార్యకు భయం వేసింది. ముసలివాడు ఏమీ తెలియనివాడిలాగా దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఇంతలో నలుమూలల నుంచి దొంగలు బిలబిలామంటూ వచ్చి చుట్టేసి నగ నట్ర లొడ్డు లొసుగు ఒప్పజెబుతారా లేదా అంటూ తలతలా మెరిసే కత్తులు జులిపించారు. చేసేది లేక చిన్నప్ప తమ వద్ద ఉన్నదంతా దొంగల పాలు చేసి కట్టుబట్టలతో ఒక పల్లె చేరుకొని పేదరాశి పెద్దమ్మ ఇంటిలో దిగాడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజుకు ఒక్కతే కూతురు. తగిన అల్లుడు కోసం చారులను అన్ని దిక్కులకు పంపించాడు రాజు. కానీ లాభం లేకపోయింది. అందుచేత రాజు రాణి విచారగ్రస్తులై ఉన్నారు. ఈ సమయంలో ఫలానా రామప్ప ఎవళ్ళకైనా విచారం పోగొట్టగలడని రాణిగారితో ఎవరో చెప్పారు. వెంటనే అతన్ని పిలిపించమని రాజాజ్ఞ అయ్యింది. రాజాజ్ఞ మీరలేక రామప్ప నడుముకు ఒక తెల్లటి వస్త్రం కట్టి పైన ఒక తుండుగుడ్డ వేసుకొని ఆ తుండుగుడ్డలో రంగు ఆకుని రుమాలుగా చుట్టుకొని సాపాటి కర్ర చేతితో పట్టుకొని రాజమహలుకు చేరుకున్నాడు. అలా చేరుకునేసరికి రాజనగరులో దర్బారు అతి వైభవంగా నడుస్తూ ఉంది. రామప్ప వెళ్ళి రాజదర్శనం చేసుకున్నాడు. రామప్ప నవ్వుముఖం చూడగా రాజుకు సంతోషం పుట్టింది. సరే, రేపు మాట్లాడుదాం అన్నాడు రాజు. రామప్పకు ఒక గది ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మార్గాయాసం చేత రామప్పకు నిద్ర పట్టేసింది. రాజు కోరిక మీద మరొక వారం రోజుల వరకు రామప్ప అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అంతలో రాజకుమారికి తగిన వరుడు లభించినట్లుగా వార్త వచ్చింది. అప్పుడు రాజుగారు, రామప్ప, మా అమ్మాయి పెళ్లి చూసి మరీ వెలుదుగాని ఉండిపో అని అన్నారు. సరే అన్నాడు రామప్ప. రామప్ప ఒకనాడు స్నానం చేస్తూ ఉండగా సేవకుడు ఒకడు, ఈ పాడు రుమాలు కట్టుకొని వెళితే అంతఃపురంలో అందరికీ అవమానం కాదా అని తలచి రామప్పకు తెలియకుండానే గట్టుమీది ఆ రంగు రుమాలు తీసి దాచేశాడు. స్నానమయ్యాక రామప్ప, నా రుమాలు ఏది అని వాడిని అడిగాడు. అందుకు నౌకరు, రాజుగారి దయ నీ పైన ఉంటే ఆ పాడు రుమాలెందుకయ్యా, అది ఏటిలో కొట్టుకుపోయింది. మహారాజుగారినడిగి మంచి రుమాలే తెచ్చుకో అన్నాడు. రామప్ప విచారంతో నగరుకు వెళ్ళాడు. ఆ సమయాన నగరులో గందరగోళమైంది. పెళ్లివారు తరలి వస్తూ ఉంటే పెళ్లి కొడుక్కి పులి వచ్చి గాయం చేసిందని పరివారం చెదిరిపోయారనీను. తన రుమాలు లేకపోవటం వల్ల రాజుకే ముప్పు వచ్చిందని గ్రహించి రామప్ప విచారంతో మళ్ళీ ఏటిగట్టుకు పోయి నిస్పృహతో అక్కడ పడిపోయాడు. అలా పడిపోయి ఉన్న రామప్ప ముఖం మీద ఒక స్త్రీ నీళ్లు చల్లి ఒక పాత రుమాలుతో తుడిచి ఉపచారాలు చెయ్యసాగింది. పాతదైతే అయింది, ఈ రుమాలు తలకు చుట్టుకో, వేడి తగ్గుతుంది అన్నదామె. రామప్ప కొంచెం తేరుకోగానే ఆమె తన వదినగారని, ఆమె పక్కన ఉన్నతడు తన అన్న చిన్నపరెడ్డి అని గుర్తించాడు. అయితే సిగ్గుచేత చిన్నప్ప తమ్ముణ్ణి పలకరించలేదు. రామప్ప ఆమెను కుశల ప్రశ్నలు వేయగా దారిలో దొంగల వల్ల తమకు పట్టిన గతి అంతా వలపోసుకుంది. మాటల సందర్భంలో తనకు రేవుగట్టున ఈ రుమాలు దొరికిన సంగతి కూడా చెప్పింది. రుమాలు తలకు చుట్టుకోవటంతో రామప్ప ముఖం మళ్ళీ ఇప్పుడు వికసించింది. అది తన రంగువాకు రుమాలేనని రామప్ప తెలుసుకున్నాడు. అతని అన్న వదిన సకలము పోగొట్టుకున్నారు. ఆకలి దప్పులతో కన్నులు మూతపడుతూ ఉన్నాయి.
అప్పుడు వారిద్దరికీ రామప్ప మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. వారికి తినటానికేదైనా తీసుకొద్దామని నగరం కేసి బయలుదేరాడు. అంతలో ఒక చారుడు పరిగెత్తి వచ్చి, బాబూ, రాజావారు రమ్మంటున్నారు తమరిని అంటూ వేగిర పెట్టాడు. తీరా రామప్ప అక్కడికి వెళ్ళేసరికి పులి కరిచింది పెళ్లి కొడుకును కాదని ఒక సేవకుణ్ణి అని తెలిసింది. అంతా సవ్యంగానే ఉంది. పెళ్లివారి పల్లకి వస్తున్నట్టుగా కబురు తెలిసింది. అందరూ సంతోషించారు. రామప్పను చూడగానే రాజుగారు, ఇంతసేపు ఎక్కడున్నావు రామప్ప అని అన్నాడు. ఏటికి స్నానానికి వెళ్ళాను ప్రభు అన్నాడు రామప్ప చిరునవ్వు నవ్వుతూ. అక్కడ నా అన్నా వదినే చిక్కులో ఉన్నారు అని కూడా చెప్పాడు. వెంటనే రాజుగారు పల్లకి పంపించి చిన్నప్పను భార్యను రప్పించారు. రాజుగారి కుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది. రామప్పకు చిన్నప్పకు ప్రభువువారు విలువైన బహుమతులిచ్చారు. తరువాత అన్నదమ్ములిద్దరూ వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు. రామప్ప తన వంతు బహుమతులన్నీ అన్నకే ఇచ్చి, అన్నయ్య, నాకు పెళ్ళామా పిల్లలా ఇవేం చేసుకుంటాను అని చెప్పి సోదరుడికే ఇచ్చేశాడు. మళ్ళీ రామప్ప తన తాతల నాటి పూరి గుడిసె చేరుకొని సుఖంగా ఉంటున్నాడు. ఇలా ఉంటూ ఉండగా మరికొద్ది రోజులకల్లా ఆనాటి రామచిలుక మళ్ళీ ఇక్కడికి వచ్చింది. రామప్ప, రామప్ప, మాట్లాడు రామప్ప, రంగు ఆకు మంచిదా వెండి ఆకు మంచిదా అని అడిగింది. అందుకు రామప్ప, తోటకు రంగు ఆకు మంచి, ఇంటికి పిల్లలు పాపలు మంచి, చింతలేని ఇల్లు అన్నింటికీ మంచి అని బదులు చెప్పాడు. చిలుక సంతోషంతో అతన్ని దీవించి తన దారినది వెళ్ళిపోయింది. ఆ తరువాత చిన్నప్పకు జ్ఞానం వచ్చింది. తన అత్యాశ తనకే పాఠం చెప్పిందని గ్రహించాడు. తమ్ముణ్ణి తిన్నగా చూడక నీరసించినందుకు ఎంతో నొచ్చుకున్నాడు. చిలుక చెప్పిన మాటల్లో అంతరార్థం గుర్తించి వెంటనే తమ్ముణ్ణి చేరదీసుకొని ఆదరించాడు. భేదభావాలు ఎక్కువ తక్కువలు కనిపించలేదు లోకానికి. ఇలా మాట్లాడు రామప్ప అనే ఈ కథ సమాప్తమైంది. అపూర్వ సంఘటన. ఈ కథను రాసిన వారు బి శేషగిరిరావు. ఇక కథలోకి వెళ్దాం. కొన్ని వందల ఏళ్ల క్రితం దేశాంతరంలో ఒక నగరంలో ఒక సంపన్నుడు ఉండేవాడు. ఆయనకు తన భార్యపై ఎంతో ప్రేమ. ఒకనాడామెకు ఒక చిత్రమైన మూర్ఛలాంటిది వచ్చింది. మామూలుగా ఉన్న మనిషి కాస్త ఆకస్మికంగా విరుచుకు పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకొని చివరకు కొయ్యబారిపోయింది. శరీరం మటుకు చూస్తే చల్లగా ఉంది. శ్వాస నిలిచిపోయింది. కొత్త రకం జబ్బేదో వచ్చి ఆమె చనిపోయిందని అనుకున్నారు. ఆమె చనిపోయిందని వైద్యుడు కూడా అన్నాడు. తనకు పంచప్రాణాలు అయిన భార్య పోయినందుకు ఆ సంపన్నుడు చాలా బాధపడ్డాడు. ఆమెను శవపేటికలో పెట్టేటప్పుడు అతను ఆమె చేతికి ఒక రవ్వటుంగరం పెట్టాడు. శవానికి ఉంగరం పెట్టటమేమిటి, ఆమె ఇతర నగలతో పాటు అది కూడా పిల్లలకుంటుంది అని బంధువులు సలహా ఇచ్చారు. అది ఆమెకు హెచ్చుగా ఇష్టమైన ఉంగరం. నేను దాన్ని ఆమెకు శాశ్వతంగా ఇచ్చేశాను, కొన్నాళ్ళు పెట్టుకోటానికి కాదు అన్నాడు భర్త. ఎవరెన్ని విధాలా చెప్పినా ఆయన మనస్సు మారలేదు. శవపేటికను చర్చికి పట్టించుకుపోయి అక్కడి ఆవరణలో తన భార్యను సమాధి చేయించి పుట్టెడు దిగులుతో భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. ఉత్తర క్రియల సమయంలో శవపేటిక పైన మూత వేసేటప్పుడు శవం చేతికున్న రవ్వటుంగరం ఒక మనిషి కంట పడింది. అతను చర్చిలో శవాలను సమాధి చేసే పని చేస్తూ ఉంటాడు. అంత ఖరీదైన ఉంగరాన్ని భూమిలో పూడ్చిపెట్టడం అన్యాయం, అమ్మితే దానికి బోలెడంత ధర వస్తుంది అనుకున్నాడు ఆ చర్చి నౌకరు. ఈ ఆలోచన క్రమంగా ఆశగా పరిణమించి ఆ ఉంగరాన్ని కాజేయాలన్న నిర్ణయం రూపం దాల్చింది. అతను రోజల్లా ఈ విషయమే ఆలోచిస్తూ ఆ రాత్రి చీకటిలో ఎవరికీ తెలియకుండా చర్చి ఆవరణలో జొరబడి పైమట్టి తవ్వి శవపేటికపై మూత తెరిచాడు. అతని చేతిలోని లాంతరు వెలుగులో ఉంగరంలోని రవ్వ దగదగా మెరిసింది. శవం చేతి నుంచి ఆ ఉంగరం తీద్దామని అతను తన చెయ్యి చాస్తూ ఉండగా శవం చెయ్యి కదిలి తడువుకుంటూ పెట్టె అంచును పట్టుకుంది. శవం పెట్టెలోనుంచి లేవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనపడేసరికి ఆ దౌర్భాగ్యుడు తన చేతిలోని లాంతరు అక్కడే జార విడిచి
కాలిసత్తువ కొద్దీ కంగారుతో పారిపోయాడు. లాంతరు కిందపడి ఆరిపోయింది. నిజానికి సంపన్నుడి భార్యకు వచ్చినది ఒక రకమైన మూర్ఛే, కాని జబ్బు కానే కాదు. చర్చి నౌకరు శవపేటికపై మూత తెరిచే సమయానికి కోమాకు స్ఫురణ రాసాగింది. త్వరలోనే ఆమె శవపేటికలో లేచి కూర్చుంది. చుట్టూ చీకటి. తనకు ఏమైనది? తాను ఎక్కడ ఉంది? ఆమెకు కొంతసేపు అంతు చిక్కలేదు. తన వంటికి శవాలకు చుట్టే గుడ్డ చుట్టి ఉండటము, ఎదురుగా చర్చి శిఖరం ఎత్తుగా కానరావటమూ చూసి ఆమె జరిగినదేమిటో గ్రహించగలిగింది. ఆమె తనకు చుట్టి ఉన్న గుడ్డను తీసిపారేసి లేచి నిలబడి, నేను చచ్చిపోయాననుకొని పాపం నా భర్త ఎంత దుఃఖించి ఉంటాడో, పిల్లలు ఎంత కలతపడి ఉంటారో అని అనుకుంది. ఆమెకు త్వరగా ఇంటికి వెళ్ళాలని అనిపించింది. కాని ఆమె శరీరంలో బలం చాలా తక్కువగా ఉంది. ఆమె బలవంతాన కాలు తీసి కాలు వేస్తూ చర్చి ఆవరణ దాటి రోడ్డు మీదికి వచ్చింది. ఎవరైనా సాయపడి తనను ఇంటికి చేరుస్తారేమో అనుకుంటే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. చలి కూడా జాస్తిగా ఉంది. ఎంతో ప్రయాసతో ఆమె తన ఇంటికి చేరుకునేసరికి సింహద్వారం మూసి గడియపెట్టి ఉంది. ఆమె చాలాసేపు బాదిన మీదట ఇంటి నౌకర్లలో ఒకడు లేచివచ్చి తలుపు ఒక అంగుళం తెరిచి బయటికి చూసి, ఎవరు నువ్వు? దుఃఖంలో మునిగి తేలుతున్న ఇంట్లో ఎవరైనా ఇట్లా తలుపులు బాదుతారా అని అన్నాడు. నేనేరా మీ యజమానురాలిని, నన్ను లోపలికి రానివ్వరా బాబు అన్నదామె. నౌకరు తన చేతి దీపం బయటపెట్టి దాని వెలుగులో తన యజమానురాలిని గుర్తించాడు. ఆమె ముఖం పాలిపోయి ఉంది, కాని దయ్యంలాగా కనపడలేదు. అయినా వాడు మందమతి. పొద్దున్నే చనిపోయిన తన యజమానురాలు అర్ధరాత్రి వేళ ఎలా సజీవంగా ఉందో వాడికి అర్థం కాలేదు. నువ్వేననుకో దొరసాని, కానీ నిన్ను పాతి కూడా పెట్టారు కదా, నువ్వెట్లా అవుతావో తెలియటం లేదే అన్నాడు వాడు. నేనేరా లోపలికి రానివ్వరా అని ఆమె ఆక్రోశించింది. చివరికి వాడు తన యజమానికి ఈ సంగతంతా చెప్పి ఆయన ఏం చెయ్యమంటే అది చేద్దామని అనుకున్నాడు. వాడు తలుపులు దగ్గరగా వేసి మెట్లెక్కి తన యజమాని పడకగదికి పరిగెత్తాడు. భారమైన ఆ తలుపులు చేరవేసే ఉన్నప్పటికీ వాటిని తోస్తే శక్తి కూడా లేక సంపన్నుడి భార్య సింహద్వారం వెలుపలనే కుప్పకూలిపోయి బలహీనంగా రోదించసాగింది. తాను ఇంటికి వెళ్ళగానే తన భర్త, పిల్లలు ఆనందోత్సాహాలలో తేలిపోయి తనకు ఘనంగా స్వాగతమిస్తారని అనుకుంది. కాని ఇలా జరుగుతుందని ఆమె ఏమాత్రమూ శంకించలేదు. నౌకరు వచ్చి కేకపెట్టేసరికి యజమాని నిద్రపోవటం లేదు. ఆయన శోకసముద్రంలో మునిగి తేలుతూ తలుపు తట్టిన చప్పుడు కూడా వినలేదు. నౌకరు కేక విని, ఏమిట్రా, ఏం కావాలి అని అన్నాడు. అమ్మగారు వచ్చారయ్యా, లోపలికి రానివ్వమంటున్నారు, ఏమిటి సెలవు అన్నాడు నౌకరు. యజమాని పక్కమీద లేచి కూర్చొని, ఒరేయ్, నువ్వేమైనా కలగంటున్నావా లేక మతి పోయిందా అని అన్నాడు. నిద్రపోయాను కాని అమ్మగారు తలుపు తడితే లేచాను బాబు, మతేమీ చెడలేదు కాని ఏం చెయ్యాలో తెలియటం లేదు, అమ్మగారిని లోపలికి రానిచ్చేదా అన్నాడు వాడు. పరాచకానికైనా ఇది సమయమా? ఇంత క్రూరమైన పరాచకమా అన్నాడు యజమాని. పరాచకం కాదు బాబు, అమ్మగారు వాకిలి దగ్గర ఉన్నారు, లోపలికి రానివ్వనా అన్నాడు వాడు మళ్ళీ. యజమాని మళ్ళీ పడుకుంటూ, ఇంకేం అమ్మగార్రా పిచ్చి వెధవా, ఆవిడ వాకిలి బయట ఉందంటే ఎలా నమ్ముతాన్రా, మన గుర్రాలు మెట్లెక్కి మేడమీదికొస్తున్నాయన్నా నమ్ముతానేమో కాని అని అన్నాడు. నౌకరు ఒక చేత దీపం పట్టుకొని రెండవ చేత్తో బుర్ర గొక్కున్నాడు. అమ్మగారిని లోపలికి రానివ్వాలో వద్దో అయ్యగారు మొత్తం మీద చెప్పాడు కాడు. ఇంతలో వాడికి మెట్ల మీద పెద్ద చప్పుడు వినిపించింది. నౌకరు లాంతరు తీసుకొని మెట్ల దగ్గరికి పరిగెత్తుకుపోయి చూసేసరికి యజమానికి గల 2 తెల్ల గుర్రాలు మెట్లెక్కి వస్తూ ఉండటం కనిపించింది. వాడు యజమాని దగ్గరికి తిరిగిపోయి, బాబ్బాబు, మన గుర్రాలు మెట్లెక్కి మేడమీదికి వస్తున్నాయి అన్నాడు కంగారుతో. మెట్లు కొయ్యవి, 2 గుర్రాలు వాటి పైగా ఎక్కి వస్తుంటే అయ్యే చప్పుడంతా అంతా ఇంతా కాదు. యజమానికి ఇంకేమైనా సందేహం ఉంటే గుర్రం సకిలింపు కూడా వినిపించింది. యజమాని పక్క మీద నుంచి చివాలున లేచి నౌకరు చేతి లాంతరు లాక్కొని గబగబా కిందికి దిగి వెళ్ళాడు.
సింహద్వారం బార్లా తెరిచాడు. బయట చీకట్లో మొదట ఎవరూ లేనట్టే ఉంది. సన్నని రోదనం వినపడి కిందికి చూస్తే ఆయనకు తన భార్య కుప్పకూలి ఉండటం కనపడింది. గుండె దడదడలాడుతూ ఆయన తన భార్యను తన చేతులతో ఎత్తుకొని లోపలికి తెచ్చి ఉపచారాలు చేశాడు. తెల్లవారేసరికల్లా ఆమె మామూలు మనిషి అయ్యింది. ఆమె ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు పిల్లలు, బంధువులు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇలా అపూర్వ సంఘటన అనే ఈ కథ సమాప్తమైంది. ముగ్గురు అధికారులు. ఈ కథను రాసినవారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. విశ్వశాంత మహారాజు పరిపాలన అపూర్వమని చెప్పుకునేవారు. ఆయన రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వపరిపాలన ఉండేది. రాజు ఏటా కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పరిపాలన ఎలా కొనసాగుతుంది స్వయంగా విచారించేవాడు. దేశానికి సంబంధించిన వార్తలు గుర్రాల మీద దేశం అన్ని మూలలకు అందేవి. ప్రతి గ్రామం నడిబొడ్డులోనూ ఎప్పటి వార్తలు అప్పుడు తెలియజేయబడేవి. ఒక సంవత్సరం రాజు పర్యటనకు బయలుదేరి మొదట రామాపురం వెళ్ళాడు. అక్కడి అధికారి రామరాజు రాజుగారికి తన ప్రస్తుత కార్యక్రమాన్ని నివేదించాడు. రామాపురం చాలా పెద్ద గ్రామం. గ్రామ పరిపాలన నిర్వహించటానికి 100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కొలువుకు వచ్చి వ్యవహారాలు చూస్తారు. అయితే ఉదయం ఒక్కరూ సమయానికి రావటం లేదు. కొందరు మరీ ఆలస్యంగా వస్తున్నారు. దీన్ని అరికట్టడం కోసం రామరాజు ప్రతిరోజు అందరికన్నా ముందుగా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఆలస్యంగా వచ్చిన వారిని తగిన విధంగా శిక్షిస్తూ వచ్చాడు. అలా అతను వారం దినాలు చేసిన అనంతరం ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టుగా రావటం తగ్గిపోయింది. రామరాజు చెప్పిన ఈ సంగతులు విని రాజుగారు, కొలువుకు ద్వారపాలకుడు లేడా? నువ్వు స్వయంగా స్వీకరించిన సమాచారం వాడి ద్వారానే సేకరించవచ్చు కదా అని అన్నాడు. ప్రభు, ద్వారపాలకుడు చిన్న ఉద్యోగి. అతడు మిగతా ఉద్యోగులంటే భయపడతాడు. అందుచేత వారికి వ్యతిరేకంగా ఏమీ చెప్పడు. అధికారిని కనుక నేను గుమ్మంలో నిలబడితే ఉద్యోగులు భయపడతారు అన్నాడు రామరాజు. ద్వారం వద్ద నిలబడటానికి సిగ్గుగా, అవమానంగా లేదా అన్నాడు రాజు. విధి నిర్వహణలో నాకు సిగ్గు, అవమానము ఉండవు అన్నాడు రామరాజు గర్వంగా. అయితే నేటి నుంచి నువ్వు ద్వారపాలకుడివిగా ఉండు. ఈ గ్రామానికి మరొక అధికారిని నియమిస్తాను అన్నాడు రాజు. రాజుగారు తనను మెచ్చుకుంటున్నాడనుకున్న రామరాజు తెల్లబోయి, ఇది అన్యాయం ప్రభు అని అన్నాడు. ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఇక్కడి కొలువులోని వారందరికీ అధికారి అయినా ఇక్కడ ద్వారపాలకుడు నీకంటే నీ కింది అధికారులను ఎక్కువగా అభిమానించి గౌరవిస్తున్నాడు. గుమ్మం దగ్గర నిలబడితే తప్ప నీ కింది ఉద్యోగులు నిన్ను లెక్క చేయటం లేదు. అన్నింటినీ మించి ఎంతో విలువైన నీ సమయాన్ని ద్వారపాలనకు వెచ్చిస్తున్నావు. ఈ ఒక్క బాధ్యతనే నువ్వు సరిగ్గా నిర్వహిస్తున్నట్టుగా ఉంది అని రాజుగారు ఆ గ్రామానికి ఒక కొత్త పాలకుణ్ణి నియమించి అక్కడి నుంచి భీమవరం వెళ్ళాడు. రాజుగారు తాను భీమవరం వెళుతున్నట్టుగా ముందుగా ఎవరికీ చెప్పలేదు. ఆయన కన్నా 1 గంట ముందుగా మాత్రమే ఆ వార్త భీమపురం చేరింది. అక్కడి అధికారి రాజుగారు వస్తున్నారన్న వార్త ఊరి మధ్య వినిపించినప్పుడు తన కార్యాలయంలో కాక ఊరి మధ్య ఉన్నాడు. అతను హడావిడిగా కార్యాలయానికి వెళ్ళి రాజుగారికి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేయమని ఉద్యోగులను హెచ్చరించాడు. భీమపురం చేరుతూనే తన కోసం సిద్ధంగా ఉన్న ఏర్పాట్లను చూసి రాజుగారు తెల్లబోయాడు. అకస్మాత్తుగా వచ్చి అధికారిని ఆశ్చర్యపరచాలని ఆయన ఉద్దేశం. నేను వస్తున్నట్టుగా మీకు ముందే ఎలా తెలిసింది అని రాజుగారు గ్రామాధికారిని అడిగాడు. తాను గొప్ప పని చేసి ప్రశంసకు పాత్రుడినవుతాననుకొని నేను తలవని తలంపుగా తమరు వస్తున్న వార్త వినటం జరిగింది ప్రభు. వెంటనే తమ కోసం ఈ ఏర్పాట్లన్నీ చేయించాను అన్నాడు భీమరాజు. నీ కార్యాలయం చూడబోతే ఊరి చివర ఉంది. వార్తలు వినపడేది ఊరి మధ్య కదా. ఆ సమయంలో నువ్వు నీ కార్యాలయంలో ఉండక ఊరి మధ్య ఎందుకున్నావు అని రాజుగారు అడిగాడు. ఏదో కొలువు పని మీదనే బయటికి వెళ్ళవలసి వచ్చింది ప్రభు అన్నాడు భీమరాజు. నీ కింద ఎందరో ఉద్యోగులు ఉండగా కొలువు సమయంలో
నువ్వు ఎందుకు బయటికి వెళ్ళవలసి వచ్చింది? నీకు నీ బాధ్యతలు సరిగ్గా తెలిసి రాలేదు. నీ స్థానంలో మరొక అధికారిని నియమిస్తాను అని రాజు అప్పటికప్పుడే కొత్త అధికారిని నియమించి సోమపురానికి బయలుదేరాడు. సోమపురంలోని అధికారి సోమరాజు విశ్వశాంతుడికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేశాడు. స్వాగత సత్కార్యాలు బాగా జరిగాయి. అధికారిగా నువ్వు సాధించింది ఏమిటి అని విశ్వశాంతుడు సోమరాజును అడిగాడు. ప్రభు, నేను గ్రామంలో ఉండటం శుభదాయకమని అందరూ అంటూ ఉంటారు. అందుకు నిదర్శనం ఏమిటంటే గ్రామంలో జరిగే సంతాప సభలన్నీ నేను గ్రామంలో లేనప్పుడే జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు. సంతాప సభలేంటి అని విశ్వశాంతుడు అడిగాడు. రాజ్యంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా మరణించినప్పుడు కొలువులో సంతాప సభ జరిపి పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించటం మాకు అలవాటు. ఈ కార్యక్రమం నిర్వహించవలసిన వాడు అధికారి, అంటే నేను. నా తరువాత వాడైన వీరభద్రుడు గత సంవత్సరంలో 26 ప్రముఖుల మరణాలకు తానే సంతాప సభలు నిర్వహించాడు అన్నాడు సోమరాజు. శుభకార్యాల మాటేమిటి అని రాజుగారు అడిగాడు. నేను లేనప్పుడు శుభకార్యాలు ప్రారంభించం కదా, అవి అన్నీ నా అధ్యక్షతనే జరుగుతాయి. అందుకే అందరూ నన్ను శుభానికి, వీరభద్రుణ్ణి అశుభానికి మారుపేరుగా చెప్పుకుంటారు. అయితే ఇందులో వీరభద్రుడి తప్పు ఉన్నదనటానికి లేదు. అశుభాలు వీరభద్రుడు ఉన్న కారణంగా కాదు, నేను లేని కారణంగా కదా జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు గర్వంగా. విశ్వశాంతుడు చిరాకు పడుతూ సోమరాజు వంక చూసి, సంవత్సరానికి 26 పర్యాయాలు అంటే ఉజ్జాయింపుగా నెలకు 2 పర్యాయాలైనా ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయన్నమాట. అయినా నువ్వు ఒక్క సంతాప సభకు లేవంటే చాలా కాలం నువ్వు గ్రామాంతరాల్లో గడుపుతున్నావన్నమాట. కేవలము శుభకార్యాలు జరపటానికి మాత్రమే గ్రామానికి వస్తున్నావన్నమాట. బాధ్యత ఉండాలి కానీ ఇలా బయట తిరగకూడదు. నీ స్థానంలో వీరభద్రుణ్ణి అధికారిగా నియమిస్తున్నాను అని అన్నాడు. సోమపురం నుంచి బయలుదేరేటప్పుడు మంత్రి విశ్వశాంతుణ్ణి, ఇంకేమన్నా గ్రామాలు తిరగవలసి ఉందా ప్రభు అని అడిగాడు. అవసరం లేదు. ఈ 3 గ్రామాల అధికారులతోనూ నేను ఎలా వ్యవహరించానో రాజ్యమంతటా తెలియజెయ్యి చాలు అన్నాడు విశ్వశాంతుడు. విశ్వశాంతుడి రాజ్యం ఎప్పటికీ సుభిక్షంగానే ఉంటూ వచ్చింది. ఇలా 3 అధికారులు అనే ఈ కథ సమాప్తమైంది.